మేడం ఎలా ఉంది బైకర్ మూవీ? క్రేజీ బాగుంది. అంటే విశ్వ గారికి శర్వానంద్ గారికి హిట్ పడినట్టేనా? రాజశేఖర్ గారి యాక్టింగ్ అది బాగుంది చాలా. అంటే ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో తీస్తున్న మూవీ అని మాట ఇచ్చారు. మరి ఆ రేంజ్ లో ఉందా మూవీ అని అనుకుంటున్నా. ప్రిటీ బేబీ సాంగ్ ఎలా అనిపించింది? ఇన్స్టాలో చాలా వైరల్ అయింది కదా. అది సరిగ్గా మెయిన్ అంటే అసలు ఆ మేకింగ్ అన్న సేమ్ హాలీవుడ్ రేంజ్ ఉంది. అసలు అసలు మన మన టిఎఫ్ఐ మూవీ లాగా అనిపించలేదు. చాలా బాగుంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో తీసుకున్నాం, అందరు మాట్లాడుకుంటారు అన్నారు కదా శర్వానంద్ గారు, మాట నిలబెట్టున్నారా? ఎస్ బాగుంది నిజంగా సేమ్. నేను అసలు మన ఫస్ట్ టైటిల్ కార్డ్కి అసలు మామూలు రేంజ్ లేదు, అసలు హాలీవుడ్ రేంజ్ ఉంది. బాగుంది. మరి రాజశేఖర్ గారి కంబ్యాక్ ఎలా అనిపించింది శర్వ గారితో కాంబినేషన్? ఓకే కంబ్యాక్ చెప్పొచ్చు. కంబ్యాక్ లాగా ఫాదర్ రోల్ బాగా మంచిగా ఉంది. ఎమోషనల్ సీన్స్ కూడా బాగా చేశారు. హీరోయిన్ గారు ఎలా పర్ఫార్మెన్స్? హీరోయిన్ ఓకే. ఓవరాల్ గా మూవీ హిట్ పట్టా బ్రో? ఇప్పుడేం చెప్పలేము. అంటే ఒపీనియన్ నాకైతే హిట్టే అన్న. మన వాళ్ళు ఎట్లా తీసుకుంటారని రేటింగ్ 5 కి నేను 4 ఇస్తాను. థ్యాంక్ యూ. అండ్ శర్వ రియలీ డిడ్ ఏ గుడ్ జాబ్. చాలా మంచిగా చేశారు. పిక్చర్ రియలీ బాగుంది. అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం తీసుకుని టెంపోలో తీసుకొచ్చిన తర్వాత ఇట్ వెంట ఆన్. రాజశేఖర్ గారి క్యారెక్టర్ ఎలా అనిపించింది? సూపర్ వెరీ నైస్. అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో మాట్లాడుకుంటారు ఈ మూవీ తర్వాత అన్నారు శర్వ గారు. సో అలా ఉందా? డెఫినెట్గా ఉంది. ఇట్స్ రియలీ గుడ్ మూవీ. ఎవ్రీవన్ షుడ్ సీ దిస్ మూవీ. ఓవరాల్ గా హిట్ అని చెప్పొచ్చా సార్? యా డెఫినెట్గా. రాజశేఖర్ గారి క్యారెక్టర్ ఎలా అనిపించింది? సూపర్ వెరీ నైస్. ఎలా ఉంది? బ్యాక్ మళ్ళీ కమ్బ్యాక్ అనుకోవచ్చా? డెఫినెట్ గా కమ్ బ్యాక్ అనుకోవచ్చు. వెరీ నైస్. సీరియస్ రోల్ చేశారు. చాలా బాగుంది. యాజ్ ఎ ఫాదర్ హస్ డన్ రియలీ గుడ్. ప్రిటీ బేబీ సాంగ్ చాలా వైరల్ అయింది. మరి మూవీలో ఎలా ఉంది సార్? చాలా బాగుంది. రియల్లీ డాన్స్ ఇస్ రియల్లీ గుడ్. థ్యాంక్ యూ. సినిమా హిట్ ఏనా సార్? యా ఇట్స్ ఎ హిట్ మూవీ. ఆడియన్స్ వచ్చే మొగాళ్ళ ఫేసులు చూసి కొన్ని నమ్మేయాలి. డాడ్ సినిమా అయితే అదిరిపోయింది. మన ప్రభాస్ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రమోట్ చేసిన మూవీని ఇండియాస్ ఫస్ట్ బైక్ మోటో క్రాస్ రేసింగ్ మూవీని చూశాను భయ్యా. ఇండియాస్ బిగ్గెస్ట్ థియేటర్లను చూశాను భయ్యా. ఈ సినిమా ఎలా ఉంది తెలుసా? ఒక్క మాటలో చెప్పాలంటే మన శర్వానంద్ 100 కోట్ల బాక్స్ ఆఫీస్ ని 200 కిలోమీటర్స్ స్పీడ్ తో ఢీ కొట్టాడు ఆ సినిమా. రాజశేఖర్ ఎలా ఉన్నాడు? అబ్బా నా చిన్నప్పటి సూపర్ స్టార్ భయ్యా. ఆ యాంగ్రీ మ్యాన్ ని మళ్ళీ కళ్ళ కట్టినట్టు చూపించాడు భయ్యా. ఆ పర్ఫార్మెన్స్ అదిరిపోయింది భయ్యా. కంబ్యాక్ మూవీ సెకండ్ ఇన్స్ మూవీ ఎప్పుడు వస్తుందని ఎదురు చూసాం భయ్యా రాజశేఖర్ గారికి. రాజశేఖర్ హీరోగా మానేసి సైడ్ క్యారెక్టర్ చేసుకోవడం బెటరా భయ్యా? సైడ్ క్యారెక్టర్ కాదు భయ్యా, ఆయన కూడా హీరోనే. ఇందులో శర్వానంద్ని ఒక పెద్ద సూపర్ స్టార్ గా మలిచాడు భయ్యా. ఈ బైక్ రేసింగ్ సూపర్ గా ఉంది సినిమాలో. సునీల్ నారాయణ్, వికాస్ నారాయణ్, ఇషాన్ నారాయణ్, ఈ 3 క్యారెక్టర్స్ అంటే తాత కొడుకు మనవడు బాండింగ్ అయితే ఎమోషనల్ పీక్ స్టేజ్ లో తీసుకెళ్లిపోయాడు భయ్యా. వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఫ్యామిలీ ఎమోషన్స్ కు లోబడి ఎలా అయితే తన కెరీర్ ని పక్కన పెడతాడో అసలు కళ్ళ కంటిన్యూటీ చూపించాడు భయ్య. మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఎమోషన్ అయితే నాకు పిచ్చిగా నచ్చింది భయ్య. సినిమాలో క్లైమాక్స్ సీక్వెన్స్ అయితే ఎడ్జ్ సీట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి పడేశాడు భయ్య. అంటే శర్వ నువ్వు మామూలునే కాదే భయ్య, సంక్రాంతికి చెప్పి మరీ హిట్ కొట్టావు. కానీ ఈ సమ్మర్ కి రేస్ లో నువ్వు ఏం చేసావు? బంపర్ బ్లాక్ బస్టర్ కొడతావని చెప్పావు కదా భయ్యా. బంపర్ బ్లాక్ బస్టర్ కాదు భయ్యా, ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని బ్లాస్ట్ చేసి పడేసావు భయ్యా. సినిమా ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద ఇలాంటి సినిమా నేను ఎప్పుడు చూడలేదు భయ్యా. ఇండియాస్ లో ఫస్ట్ మోటో క్రాస్ రేసింగ్ మూవీ అన్నారు కదా భయ్యా. ఇండియాస్ లో ఇలాంటి రేసింగ్ మూవీ బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చి పడేసారు భయ్యా ప్రతి ఒక్క ఆడియన్స్.